అధ్యాయం ప్రతి ఒక్కరు బైబిల్ తీసి చూడాలి. ఆ దినమున మీరు ఇలా వండును, యెహోవా నీవు నా మీద కోపపడుతుంది, ఈ కోపము చల్లను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణ కారణభూతుల దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. ప్రార్థన చేసుకున్నా కూడా పరిశుద్ధ 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 దేవానికి స్తోత్రములైనా దేవానికి స్తోత్రములైనా పరిశుద్ధము దేవా, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. నా ప్రభా నువ్వే మాట్లాడుచున్న దేవుడు కానీ నేను కాదు ప్రభా. నీ రోజు మాట ప్రతి ఒక్కరినే చేరము, నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి. పరలోషిస్తాను. ఆమె థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధం దేవా నీకే వందనాలు తండ్రి. ఆమె పరిశుద్ధం దేవుడు ఎవరు మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొచ్చిన రకం కీడులోంచి ముగ్గులోంచి బయటకు లభిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోచాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. ఆయన ఉన్నాడయ్యో మనము దయచేయబడ నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగక. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యము వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది సరైన కాదు, మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటాను విస్తరించిన దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు ఆయనలో మనం జీవించగలుగుతున్నాం, ఆయన కృపను పొందుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకమే లేకపోతే మనకి ఏది కూడా జరగదు. అవిశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసంతో ఉజ్జిగా ఉండకూడదు అన్నాడు దేవుడు అక్కడ. నమ్మకం ఉండాలి దేవుడి మీద. నా దేవుడి కార్యం చేస్తాడు, నాకు అవుతుంది అని నమ్మకం నీలో ఉండవచ్చునే ఎలాంటి కార్యమైనా జరిగిస్తాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పాస్టర్ గారి రెడ్డికి మీరు బాడీ వెళ్ళినప్పుడు దేవుడు నన్ను వెళ్ళి అక్కడ ప్రార్థన చేయమని చెప్పాడు. ఆయన వెళ్ళి చెప్పారు, కొత్తకి మీరు దేవుడు ఇచ్చాడమ్మా, దేవుడు స్తుతించు అన్నప్పుడు ఆవిడ చాలామంది చెప్పారండి అని చెప్పానండి. అక్కడ పోయింది, చాలామంది చెప్పారనేటప్పుడు కదా. అలాగేనమ్మా ప్రార్థన చేస్తారు లేదా అనవలసింది అక్కడ. అలా చేయలేదు, చాలామంది మీకులాగే చెప్పారు అని చెప్పి అదో రెక్లెస్గా మాట్లాడుతారు. ఎందుకంటే దేవుడితో మనం తగ్గించుకో ఉండాలి. రెక్లెస్గా మాట్లాడకూడదు. మాట్లాడితే అక్కడ దేవుడు చాలా బాధ కలుగుతుంది అక్కడ. ఎందుకంటే స్వస్థత వరించిన దేవుడు అయినా, అన్ని కార్యాలు జరిగించే దేవుడు అయినా, ప్రార్థన చేత జరిగించే దేవుడు అయినా, అలాంటి దేవుడిని నమ్మకంతో ఉండకపోతే కష్టమైపోతుంది అక్కడ. ఆ తర్వాత మరలా నేను వదిలేశాను, ఆమె స్వస్థత అవ్వలేదు. నాకు తెలిసిపోయింది ఆమె విశ్వాసం లేదని చెప్పి తెలిసింది. అక్కడ ఇంకా కొన్ని రోజులు ప్రార్థన చేసి వదిలేశాను. కానీ దేవుడు ఉండుకోలేదు అక్కడ. మళ్ళా 10 రోజులు పోయిన తర్వాత ప్రార్థన చేయన్నాడు దేవుడు అక్కడ. ఆమె కోసమే ప్రార్థన చేయన్నాడు. ఆమె విశ్వాసంతో అందుకోలేకపోతుంది కదా ప్రభా ప్రార్థన. మరి ఎలా చేసినా ఫలితం ఉండదు కదా. అన్నప్పుడు ఆమె విశ్వాసం లేదు కాబట్టి నేను ప్రార్థన చేయమంటున్నాను. అలాగే ప్రభా మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆమె కోసమే కన్నీరుతో ప్రార్థన చేశాను అక్కడ. ఆ తర్వాత వెళ్ళి ఒకసారి మాట్లాడాను దేవుడు అక్కడ. మొదటిసారి వెళ్ళినప్పుడే నా మాటకు పెద్దగా విలువలేదు అక్కడ. మరి ఇప్పుడు వెళ్ళినా ఆవిడ వింటుందంటావా ప్రభా అన్నప్పుడు నేను దేవుడిని తొందరగా వచ్చానని చెప్పి అప్పుడు వింటుందానే ఆమె ఉదయాన్నే సిద్ధపరుస్తాను కదా, నువ్వు వస్తున్నావు అని చెప్పి నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు కదా దేవుడు అప్పటికి ఆమె ఉదయాన్ని సిద్ధపరిచాడు. నేను గేటు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె పరిగెత్తులు వచ్చింది. రండి పాస్టర్ గారు అని చెప్పి అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత 1 గంట సేపు నాకు టైం ఇస్తే మీతో నేను మాట్లాడేసి నేను పెడతాను అని చెప్పి అన్నప్పుడు లేదు కాగితాలు మాట్లాడాలి, నేను కాగితాలు రాలేదు, మీతో మాట్లాడడానికే వచ్చాను. అప్పుడు ఆ అమ్మగారు కాపీ తీసుకొని వచ్చారు. గంట మాట్లాడుతున్నాను, దాన్ని 2 గంటలు మాట్లాడాను. ఎందుకంటే
నువ్వు పాస్టర్ గారు బలవంతు విశ్వాసం చెప్తున్నాడు కదా ఆయన నీ భర్త, మరి నీకెందుకు విశ్వాసం లేకపోతుంది? నువ్వు స్త్రీని కూడా నడిపించవా? ఆడవాడితో ఎవరితో ప్రార్థన చేయవాళ్ళు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అతని వాడికి విశ్వాసం ఉండదో లేదో నువ్వు గమనించవా? మరి ఎందుకు నీకే విశ్వాసం లేకపోతే నన్ను ఎందుకు పంపించిన దేవుడి రెండోసారి? నువ్వు నాకు అక్కవరా, నాకు చిన్నవరా, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? దేవుడు దూతగా వచ్చాను నీ దగ్గరికి, నేను అందువల్ల విశ్వాసం ఉండాలి అని చెప్పి ఎన్నో కార్యాలు జరిగించిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు పట్టుకొని వచ్చింది. నాకు ఎందుకో విశ్వాసం కలగలేదమ్మా అని చెప్పినప్పుడు దేవుడు నడుము నాకు విశ్వాసం పడి ప్రభావి నువ్వు దేవుడు నేను తప్పకుండా ఇస్తాడు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. తర్వాత నేను సిడియాలో కలిసాను. తన భర్త కూడా అప్పుడు దినకరణ్ గారు ఉన్నప్పుడు రాజమండ్రిలో మీటింగ్లు జరుగుతుంటే ట్రైన్లో కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళాడు. దాన్ని దినకరణ్ గారి ద్వారా మంచిగా ఉంటుంది దేవుడు. ఆ తర్వాత సిడియాలో జాయిన్ అయింది. నేను ఎందుకో ఎవరికో ప్రార్థన చేయడానికి వెళ్ళాను. సిడియాలో వెళ్ళో ప్రకారం ఏమా అన్నాను, నాకు విశ్వాసం ఎక్కడని చచ్చిపోయింది. దేవుడు కూడా ఏం చేయడు, విశ్వాసం లేకపోతే. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను, ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు చెప్తాను క్లియర్గా, విశ్వాసం ఉంటేనే కానీ దేవుడి కార్యం జరిగించాలి. ఆ నమ్మకం దేవుడి మీద ఉండాలి మనకి. అందుకే వచ్చినాడు ఇక్కడ. ఆ దినాన్ని ఇలా ఉంది, ఒక దినాన్ని ఇలా ఉంటాను. అందుకే దేవుడు వచ్చినాడు, యెహోవా నీవు నా మీద కోపపడుతుంది, నీ కోపము చల్లాలి. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది? మనము తప్పు చేస్తే, అబద్ధం ఆడితే, మోసం చేస్తే దేవుడికి కోపం వస్తుంది. ఎందుకంటే ఇది సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇది అబద్ధం ఆడలేని వాక్యం. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా నీవు నా మీద కోపపడితే, నా మీద నాకు కోపం వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే కోపం వచ్చినా 3 సార్లు సమయం ఇస్తాడు. ఈ 3 సార్లు దాటిపోతేనే అర్జును కోపపడతాడు ఆయన. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ కోపము చల్లారెను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు ఆయన. అందుకే దేవుడు మనుషులు సృష్టించుకున్నాడు. మనుషులు స్తుతులు చెల్లిస్తాడని, స్తోత్రాలు చెల్లిస్తాడని దేవుడు సృష్టించుకున్నాడు మానవుడు. కానీ మనం ఎంతవరకు స్తుతులు చెల్లిస్తున్నాం? కష్టం వచ్చినప్పుడు వదిలేస్తున్నాం, సుఖం వచ్చినప్పుడే స్తుతులు చెల్లిస్తున్నాం. కష్టానికి సుఖానికి కూడా స్తుతులు చెల్లించుకోవాలి. ప్రభువా నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నాయన నీకు స్తోత్రాలు, నువ్వే కార్యం జరిపించే దేవుడు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా, నాకు ఎలాగే నీ కష్టం తెచ్చండి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు అక్కడ, ఆనందపడతాడు అక్కడ. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ, నేను స్తుతించుతున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. దేవుడు స్తుతిస్తే మన దేవుడు ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు. ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. యేసు ప్రభు రక్తము ద్వారా రక్షణ మార్గాలు పంపించాడు. ధర్మశాస్త్రం చెయ్యలేనిది దేవుడు చేశాడు. ఒక వ్యభిచారం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకునే వారు, ఒక దొంగతనం చేసి వచ్చి గొర్రెను వధించి నా పాపం పోయిందనుకునే వారు, మనుషులు చేసిన పాపాలు గొర్రెల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల కడగబడదు. పరిశుద్ధుని రక్తము చేతనే పాప విమోచన జరగబడుతుంది. ఆ పరిశుద్ధుడే యేసయ్య. అందుకు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. యేసు ప్రభే ఇక్కడ మంచిగా మన పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి తన ప్రాణాన్ని రక్తాన్ని దారపోసిన దేవుడు ఆయన. అందుకే ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన లేచిన తర్వాత తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడు. యేసు ప్రభు కుడిపార్శ్వాన్ని కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. దేవునికి నా బిడ్డలను మంచిగా చేయ ప్రభా, నా బిడ్డలు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ప్రభా, వాడు తప్పులు క్షమించు ప్రభా అని వేడుకుంటున్నాడు యేసు ప్రభు. తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎంతవరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు దేవుడు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నిటితో ప్రార్థన చేస్తున్నాం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు. ఎందుకంటే నీ రక్షణకి కారణభూతుడు యేసయ్య. అంటే రక్తము ద్వారా రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఇక్కడ. ఆయన కారణభూతుడు మనకి యేసు ప్రభువే అన్నింటికి కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇదిగో నా రక్షణకు కారణభూతుడు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొచ్చున్నాను.
అందుకొచ్చిన ఇక్కడ ఒక దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మా చుట్టాలు ఆమె దాని ఇంటికి వచ్చింది. దర్శనంలో దేవుడు చూపెడుతున్నాడు. నేను లోపల పనిచేస్తూ ఆమె వెళ్ళిపోతుంది, వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంది అయ్యగారితో మాట్లాడి. అప్పుడు నేను గమనం వచ్చి ఏంటో అలా వెళ్ళిపోతుంది, మరి కాఫీ తాగలేదు కదా, కుటుంబం లేకపోయావరా అని చెప్పి అడిగాడు ఆయన. ఏదో పనులు కలుగుతుంది అందువల్ల వెళ్ళిపోతుంది కానీ పోనీ అదేలే అన్నారు ఆయన. అయ్యో లేదు లేదు, మన ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ కూడా కాకుండా ఎలా పంపించేస్తాం మనం అని నేను గబగబా వెనకాతలు పరిగెడుతున్నప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. ఇరుకు దూరం దాటిపోయింది. ఇరుకు దూరము దాటి వెళ్ళిపోయి నడిచిపోతుంది. నరకానికి వెళ్ళి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. నేను పరిగెడుతున్నాను. నరకానికి వెళ్ళి రోడ్డు మీద ఆవిడ వెళ్ళిపోతుండగా ఆ రోడ్డు మీద కాలు పెడితేనే కానీ ఆవిడ నేను తెలియలేదు. ఆ రోడ్డు మీద నేను కాలు పెడితేనే పడుతుంది. ఇలా కాలుగా పెట్టబోతున్నాను, చేసుకుని వచ్చేసాడు పక్కన. ఆయన ఎంత కాల్ తీసేసి ఆవిడ వెళ్ళిపోతుంది అరుగులోకి. నరకానికి వెళ్ళి రోడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను అక్కడ కూర్చొని ఏంటి ఇలా ఆపేసాడేంటి అని చెప్పి పిలవకుండా అయిపోయింది అని చెప్పేసి అది నటుగా మొహమ్మద్ పెట్టుకుంటే నా రెండు చేతులు నా మీద పెట్టి కోపం వచ్చిందా అన్నాడు దేవుడు. ఆ కోపం కాదు ప్రభా, వెళ్ళిపోతుంది కదా చూసి మాట్లాడదాం అనుకున్నాను అన్న అన్నాడు. ఆ రోడ్డు మీద కాలు పెట్టడానికి అవకాశం లేదు, అందుకు ఆ నెలని అని చెప్పి యోహాను పేతురు కూడా రోడ్డు మీద నిలబడి ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అందువల్ల ఏంటంటే నరకానికి రోడ్డు మీద మనం పెట్టడం కాదు దేవుడు, ఆ రోడ్డులోకి వెళ్ళగలడు. ఎందువల్ల నువ్వు ప్రాంతంలో ఎక్కువగా ఉంచుకున్నావు, నువ్వు వాక్యంలో ఎక్కువగా ఉంచుకున్నావు. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. జీవాత్మక దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన ఆయన అంటున్నాడు. కోపం వచ్చిందా ఆమె ప్రవరిపలేదని, అలాగే అంటే ఇద్దామనుకున్నాను కదా ప్రభా అందుకే కానీ అంతకనేది కాదు అన్నప్పుడు వద్దు పిల్లలతో పిల్లనయ్యా అన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతవరకు మనం దేవుడితో కలిసి జీవిస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా రక్షణకు కారణమవుతుంది దేవుడు. నేను భయపడక ఆయన నమ్ముకొచ్చున్నాను. ఆయనే మనం నమ్ముకోవాలి మనస్ఫూర్తిగా. నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ వరాలిస్తాడు. నమ్మకంతో ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన, వేషధారణ దేవుడికి ఇష్టపడదు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడే నీ కార్యం దేవుడు జరిగిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను భయపడక నమ్ముకొచ్చున్నాను. యెహోవాయే నాకు బలము, తండ్రే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనం విడిచిపెట్టాడు. ఆయన మనతో ఉంటాడు. నువ్వు మోకరించి ఒక అరగంట సేపు కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసేవాడు. నీకు ఏది కావాలో దేవుడు అనుభవిస్తాడట. నువ్వు కన్నీటి ప్రార్థన అంటే దేవుడికి ఇష్టం. దేవుడికి మాకు కావాలి కానీ నీ పరుడు కూడా అలా పొద్దుంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడైనా ఎంతవరకు నువ్వు కన్నీటి కాస్తున్నావు, ఎంతవరకు నువ్వు ఏడుస్తున్నావు. నీ సమస్య గురించి నువ్వు చనిపోయిన తర్వాత నీ చెయ్యి పట్టుకొని నీ కన్నీటి పుట్టుకు చూపెడతాను దేవుడెక్కడ. అమ్మా ఎంత కన్నీరు కాస్తున్నావు, ఇంకా పొందుతూనే ఉన్నాయి. అమ్మా కన్నీరు రాలేదా నీకు? అడుగు కూడా నీకు కన్నీరు రాలేదు, ఇందులోకి అడుగు కూడా రాలేదే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నీటి ప్రార్థన అంటే దేవుడికి ఇష్టం. లాజరు చనిపోయిన తర్వాత మాత్రమే ఏడుస్తుంటే దేవుడు కూడా ఏడుస్తాడు. వాళ్ళతో కలిసి మనతో కూడా ఆయన ఏడుస్తాడు, మనతో కలిసి. ఎందుకంటే ఎంత బాధపడుతుందో ఏమిటని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినట్టుగా ఆయన నాకు రక్షణాధారం అయ్యాడు. దేవుడే మనకి రక్షణాధారం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన పాపంలోకి దీన్ని చేతుకొందరు. ఎందుకంటే రక్షణాధారం మనకు కావాలి. పాపం చేసుకున్న స్త్రీని దాహానికి నీళ్ళు మన అడిగాడు దేవుడు అక్కడ. ఆవిడేమంది, నీకు ఎప్పుడు నేను సవరిలో అని ఎలా మోస్తాను అందక. పర్వాలేదు పోయినమ్మా అన్నాడు. నేను పోయినా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మొదట మీరు మాట్లాడతాడేమో దేవుడు చూస్తాడు, ఆ తర్వాత దేవుడు మాట్లాడతాడు.
అప్పుడు అంటున్నాడమ్మా, నీవు ఇచ్చేది దాహము దప్పిక వేస్తుంది, నేను ఇచ్చే జీవజల ఊట దాహము దప్పిక తీరుస్తుంది. దేవుని వాక్యము ఒక జీవజల ఊట, బ్రెయిన్ నుంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. నీకు ఎలాంటి భయతున్నా దేవుడు స్వస్థ చేస్తాడు. నువ్వు పాపం చేసావంటే నీకు జబ్బులు వచ్చేస్తాయి. ఇది అని కూడా చెప్తున్నాను. నువ్వు పాపం చేస్తే జబ్బులు వచ్చేస్తాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ జీవజల ఊట నీలో ప్రవహించాలి. అప్పుడే దేవుడు నీకు అన్నీ చేస్తాడు. స్వస్థత ఏంటి, నీకు ఏది కావాలని చేస్తాడు. అప్పుడు జీవజల ఊట కోసం ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రభు నాకు జీవజల ఊట ఇవ్వమా అని అడిగింది. అమ్మా, నీ భర్తను తీసుకున్నా చేస్తానన్నాడు. ఎందుకంటే ఆ భర్తే ఒక బలహీనత. అక్కడ ఆ భర్తే ఒక బలహీనత. అందుకు దేవుడు అక్కడ అడుగుతున్నాడు, నీ భర్తను తీసుకురా. మరి నువ్వు పాపం చేసావా, నీకు భర్త ఉన్నాడా, ఎలా ఉన్నది అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నాకు భర్త లేదు కదా, చాలా నెక్లెస్గా మాట్లాడుతుందట. నాకు భర్త లేదు కదా అన్నప్పుడు, అవునమ్మా నీకు భర్త లేదు. 5 భర్తలు ఉన్నారు కదా, ఎవరు స్తోత్రములు, నీకు 5 భర్తలు ఉన్నారు కదా, ఒక భర్త గురించి ఎందుకు మాట్లాడాడు ఇక్కడ అన్నప్పుడు వెంటనే ఆమె గర్భము అహంకారం దిగజారిపోయి ఆయన పాదాల దగ్గర కన్నీరు కాచి ఏడుస్తుంది. తప్పు చేశాను, పాపం చేశారని ఏడుస్తుంది. అక్కడ 5,000 మంది జనంగా తీసుకొచ్చి ప్రభువుకు అప్పగించింది. అప్పుడు ఆమె పాపాన్ని దేవుడు కడిగేస్తాడు. అలాగే మనల్ని కూడా మన పాపాన్ని కడిగేస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నువ్వు చచ్చిపోతే అక్కడ దేవుడిని చూసిన తర్వాత గజ్జ 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 ఉడికిపోతావు. అక్కడ నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు చచ్చిపోతే ఆయన చూసేటప్పటికల్లా ఆయన ముఖ కాంతిని కూడా నువ్వు చూడలేవు. అక్కడ లోపల పరలోక రాజ్యం దూరంలో కూడా నువ్వు వెళ్ళడానికి అధికారం ఉంది. అక్కడ నీవు పాపమే అడ్డం వచ్చేస్తుంది, చేసిన పాపమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ పాపాన్ని ఈ బొద్దులో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు క్షమాపణ దేవుని అడగాలి, క్షమించమని అడగాలి. ఇక్కడ అది అడిగితేనే మేము వాక్యం ద్వారా చెప్తున్నాం. మేము దేవుడు అడుగుతాడు, ఏమా నీ బొద్దులో ప్రాణం ఉన్నప్పుడే నీ పాపాలు ఒప్పుకోలేదు, నీ పాస్టర్ గారు చెప్పలేదా? చెప్పారు ప్రభా, కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అప్పుడు చెప్తుందే కానీ మామూలుగా ఎంత సీరియస్ అయిపోతుందని నేను అనుకోలేదు. ఇక చల్లగా నువ్వు వెచ్చగా ఉండక, నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద వేయబడతావు. దేవుడక ఈ పొద్దులో ప్రాణం ఉన్నప్పుడే నువ్వు క్షమించమని అడుగు. పొద్దు దాటిపోతే ఇంకేముండదు అక్కడ. ఇంకా దేవుడికి ఏముండదు, ఇంకా పాపాలు కానీ క్షమించడాలు కానీ ఇంకేమీ ఉండవు అక్కడ. అందుకే కదా ఒక ఆయన అంటాడు, ప్రభుని వెంబడించమన్నప్పుడు నా తండ్రిని బాధ పెట్టి వస్తానన్నాడు. మృతులను బాధ పెట్టుకుని నువ్వు నన్ను వెంబడించు. మృతులతో సంబంధం లేదు, చచ్చిపోయిన వాడితో. ప్రతి ఉన్న వారితో సంబంధం. ప్రతి ఉన్న వారే కావాలి దేవుడికి. ఇంకా చనిపోయిన తర్వాత ఆ క్లోజ్ ఇంకేమడుతూ ఒకటి జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి, రెండోది వేరే గ్రంథము ఈ ప్రాణం ఎలా పోయేటప్పుడు కదా తప్పుడు బుక్కు పోసి పక్కన దోసేస్తాడు దేవుడు. ఇంకేముండదు. అందువలన ప్రతిసారి చూస్తున్నాడు. అందుకు ఇక్కడ ఉన్నప్పుడే నీ పాపాలు ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర కాకుండా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాము. గడిలో దేవుడు తీసుకొని కన్నీరుతో దేవుడు ఒప్పుకుంటే మన పాపాలను దేవుడు కడిగేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడుగా, ఏమవుతున్నాడుగా, కావున మీరు ఆనందపడి రక్షణాధారం లేని బావుల్లో నీళ్ళు చేరుకుంది. ఆ దేవుడు నీరుగా అందరూ ఆ దినాన్ని మీరు ఎలా మాట్లాడతారు? ఎందుకంటే ఏ లోకం గురించి నువ్వు ఇక్కడ ఏ లోకం గురించి వాక్యం అయిపోయిన తర్వాత పెట్టి దిగేటప్పుడే మర్చిపోతావు. జ్ఞాపకం. అందుకే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆ దినము మీరు ఎలా అందరూ పరలోక రాజ్యంలో దేవుడితో ఎలా మాట్లాడతారు. అందుకే అంటున్నాడు ఇక్కడ, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. యెహోవాని స్తుతించుడి, ఆయన నామాన్ని ప్రకటించండి. వాక్యం చెప్పండి. వాక్యం అని కావాలి, వాక్యం చెప్పాలి. నువ్వు చచ్చిపోయే వరకు కూడా దేవునికి అన్నీ చెప్పాలి, ప్రతి ఒక్కరికి మార్చాలి. అందుకే
అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. నువ్వు మార్చినప్పుడే దేవుడు సంతోషపడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు దేవుడు ఇక్కడ? యెహోవాను స్తుతించుడి, ఆ నామమును ప్రకటించుడి, జన్మలో ఆయన క్రియలను ప్రజలకు చేయండి. ప్రజల్లో ఈ వాక్యాలు చెప్పు. ప్రతి ఒక్కరికి కూడా తప్పేడుగా చూపించి బాప్తిసం తీసుకోమని చెప్పు. యేసుప్రభువు అంటాడు కదా, బాప్తిసం తీసుకున్న వారికి, తీసుకోలేని వారికి నువ్వు వాక్యం చెప్పి బాప్తిసం తీసుకోమని చెప్పు. నేను చర్చి పెట్టకపోతే బాప్తిసం చేశాను. ఎందుకంటే ఆయన చనిపోతున్నాడు, ఆయన సీరియస్లో ఉన్నాడు. వాళ్ళ పాస్టర్ గారు బాప్తిసం ఉన్నారు, సీనియర్లు వారి సేవకులు. అప్పుడు నాకు అందరూ చెప్పారు, ఇలాగమ్మ ఏడుస్తుంది, తన భార్య బాప్తిసం ఇవ్వలేదని పాస్టర్ గారు అని చెప్పి. అన్నాను కానీ కేం లేదు. ఆ ఇంటి దగ్గర గుమ్మం ఇలా లోపలికి కాలు పెట్టబోతుండగా దేవుడు అన్నాడు, 5 సంవత్సరాలు వాక్యం చెప్పావు కదా ఇక్కడ ఈయనకి, గంగాధర్ గారు అన్నాడు. వాక్యం 5 సంవత్సరాలు చెప్పావు కదా, మరి నువ్వు బాప్తిసంలో ఆటంకం ఏమన్నా ఉందా అడిగారు దేవుడు. అంటే లేదు ప్రభా, కానీ నాకు తెలియదు కదా ఎలా బాప్తిసం ఇవ్వాలో, నేను చెప్తాను కదా అలాగే ఈ బాప్తిస్వామికి అని చెప్పినప్పుడు అలాగే ప్రభావం. శుక్రవారం ఆ రోజు ఏమని చెప్పాడు, అతను పాలు చేయబడుతుంది కాబట్టి ఆయనకి చల్లడిని పోయకుండా గోరించిన నీళ్ళు 4 బకెట్లు నలుగురు ఒకసారి వచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్తున్నాను నామాలు పెట్టని చెప్పి ఇచ్చేసేయాలి ఇక్కడ సెలవు తీసి. అలాగే ప్రభావం చెప్పి పాపాలు ఒప్పుకొని వచ్చి నువ్వు పాపాలు ఒప్పుకో. తన భార్య కూడా పాపం ఒప్పుకుంటుంది. తన భార్య తన భర్త చేసిన పాపాలు తెలుసు, అందువల్ల ఒప్పుకుంటుంటాను. అందువల్ల ఒప్పుకొని బాప్తిసం చేయన్నాడు. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు బ్రెడ్ కూడా తీసుకొచ్చి నా నామాన్ని బట్టి వాడికి ఇయ్యని చెప్పాను దేవుడు. అలాగే ప్రభావం చెప్పి బాప్తిసించారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని మాట ప్రకారంగానే జరిగింది, ఆయన వాక్య ప్రకారంగానే జరిగింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమవుతున్నాడు? జన్మలో వారి క్రియలు ప్రచురం చేయాలి. దేవుడు చేసిన కార్యాలు నువ్వు చెప్పాలి జన్మలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుని కార్యాలు జరిగించాలి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జన్మలో వారి క్రియలు ప్రచురం చేయాలి, ఆయన నామము ఘనమైన జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు ఒక గుడ్డివాడు వచ్చాడు. ఉమ్ము వేసి బట్టలో ఉమ్ము వేసి ఆ మట్టిని కళ్ళు పోసి సులేమ గొర్రెటికి వెళ్ళి కడుక్కోమన్నాడు దేవుడు. ఆ గుడ్డివాడిని కడుక్కోమన్నప్పుడు ఆ నీళ్ళు కడుక్కోగానే కడుక్కోవడానికి వెళ్ళాడు. ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, ప్రభా అతను తల్లిదండ్రులు చేసిన పాపమా, అతను చేసిన పాపమా, ఎవరు చేసిన పాపం అని అడిగినప్పుడు ఎవరు చేసిన పాపము కాదు, ఇది నేను మహిమ పొందాలని దేవుడు చేసిన కార్యం. అతని కళ్ళు మంచిగా కనపడ్డాయి. అలాగే నాకు దేవుడు స్వస్థత వచ్చినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. ఎవరికి బాగోలేకపోయినా ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రార్థన చేసేదాన్ని. ఆ ప్రార్థన చేసేటప్పుడు నా నోట్లో చూపు వాళ్ళ మీద పడేది, ముఖం మీద. ఇది కొంచెం నాకు బాధగా ఉండేది. అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా ఆ ముఖం మీద తుప్పలు పడుతున్నప్పుడు వాళ్ళు బాధపడతారు కదా, అసహ్యం కూడా ఉంటుంది కదా అన్నప్పుడు అది అసహ్యం కాదు. ఆ ఉప్పులోనే ఆ తుప్పలలోనే ఉన్నది స్వస్థత, అందులోనే ఉన్నది స్వస్థత. ఆ తుప్పలు పడేటప్పుడే వాళ్ళ మీద పడినప్పుడే ఆ స్వస్థత వస్తుంది వాళ్ళకి. అందుకు నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేశాను అర్థం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి బాగుండేటప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటాను, ఎందుకంటే వాడు దేవుడు స్వస్థిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతి దేవుడు, సర్వోధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా అదే మాట ఇక్కడ ఏమో చెప్తున్నాడు. జనవరంలోని క్రీడలు ప్రచురం చేయండి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవుడు గొప్పతనం చెప్పాలంట, ఆయన నామము దూషించబడకూడదు, గొప్పగా చెప్పాలి. అందుకంటున్నాడు ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకుని యెహోవాను గురించి కీర్తన పాడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచాడు. దేవుడు మహాత్యము దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. భూమి అంతటికి తెలియబడు. అందుకంటున్నాడు ఇక్కడ, సియోను నివాసి వచ్చేతని బిగ్గరగా చేయము, ఈ మధ్యలో ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు కరుడే ఉన్నాడు. ఎందుకంటే యెహోవా దేవుడు చాలా గొప్పవాడు, అగ్నిహోత్రుడు, భయంకరాకారుడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన
యేసు ప్రభు స్వార్థకుడు, దీనమనస్సు కలవాడు. అందుకని కత్తిరించబడు. ఎందుకంటే అపోస్తల కార్యంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను, పేతురు కూడా ఆలయంలోకి వచ్చేస్తున్నారు చాలా స్పీడ్గా. ఈ గుడ్డివాడిని అక్కడ కూర్చోబెట్టారు. అందరిని అడుగుతున్నట్టుగానే యోహాను, పేతురు కూడా గబ్బగా వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా అనుకుంటున్నాడు. అప్పుడు పేతురు చూశాడు ఆయన కాసి. చూసి నా కాసి ఒకసారి చూడు, మేము ఎండి బంగారాన్ని నీకు ఇవ్వకపోయినా నాకు ఐదుదేనే ఇస్తున్నాను అని అతను చెయ్యి పట్టుకొని నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచి నడవలేటప్పటికల్లా అది దిగ్గులు లేచి తన గొంతు వీడు మొదలుపెట్టాడు. దేవుడు నామాన్ని బట్టి అక్కడ కార్యం దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. సాతాను మొదలుకొట్టేటప్పుడు కూడా యేసు ప్రభు నామాన్ని బట్టి మొదలుకొడతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు నామంలో బలం ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం ఉంది, పవర్. ఆ శక్తి లాంటిది, ఆ ప్రభావం లాంటిది. అందుకే అంటున్నాడు ఇక్కడ. అతను చెయ్యి పట్టుకొని నజరుడైన యేసు నామాన్ని నువ్వు లేచి నడవలేటప్పుడు కదా అతను దిక్కులు లేచి గొంతులు పెట్టడం మొదలుపెట్టాడు. అతను అనుకున్నాడా? అనుకోలేదు. దేవుడు చేసిన కార్యాలు కంటి కనిపించి మనుషులు దానికి అవ్వచ్చు. వాళ్ళతో పాటు గొంతులు వేసుకుంటూ ఆలయానికి వెళ్ళి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు. అప్పుడు అందరూ అనుకుంటున్నాడు, ఉడిపెట్టిందని అనుకునేవాడు కదా, ఎంత చక్కగా వస్తున్నాడు అని చెప్పి ఆ పట్ల అందరూ సంతోషపడుతున్నారు అక్కడ. అప్పుడు పేతురుని, యోహానుని కూడా పంపించేశారు అక్కడ. పట్టుకొని ఉండగా ప్రజలందరూ కూడా విస్మయం పొంది చాలా సంతోషపడ్డారు. ప్రజలందరూ కూడా సొలొమోను మంటపంలో ఉన్నవారు ఎంత గుంపుగా పరిగెత్తుకు వచ్చారు. ఆ సొలొమోను మంటపంలో కట్టేస్తారు అందరినీ కూడా. వాళ్ళ ప్రజలందరూ కూడా పరిగెత్తుకు వచ్చారు. పేతురుని చూచి ప్రజలతో ఇట్లా పేతురు మాట్లాడుతున్నట్టుగా, ఇశ్రాయేలులారా, మీరు విషయమే ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీకు స్వస్థత వచ్చిందని ఎందుకు ఆశ్చర్యపోతున్నారు మీరు? ఎందుకంటే మా సొంత శక్తి చేత, మా బలము చేత కాదు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు నామాన్ని బట్టి ఇతడు స్వస్థత పొందాడు. మా నామాన్ని కట్టి కాదు, మా వల్ల కాదు, దేవుడి నామాన్ని బట్టి. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఏమవుతున్నాడు? సొంత శక్తి చేత నేను, భక్తి చేత నేను నడవని వినికి బలమించినట్టుగా మీరు ఎందుకు మా తట్టు చేర్చున్నారు? మరి మా కాసి ఎందుకులా చూసేస్తున్నారు? మేమేదో స్వస్థపరిచినట్టు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అన్నారు దేవుడు. ఎందుకంటే అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఎందుకంటే యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు ట్రీట్ చేసుకున్నాడు అక్కడ. ఆ 12 మంది గోత్రముల వారిని యెహోవా దేవుడి కిరీటంలో పెట్టుకున్నాడు దేవుడు అక్కడ. ఆ పితరుల దేవుడు యేసు ప్రభుని చెప్పాడు. ఆయనకు మహిమ కలిగేటట్టు చేశాడు యేసు ప్రభు. పితరుల దేవుడు అంటే యెహోవా దేవుడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరుచున్నాడు. మీరు ఆయన అప్పగించదు. పిలాతు ఆయన విడుదల చేయడానికి నిశ్చయించినప్పుడు మీరు అతను ఏంటా ఆయన నిరాకరించింది. పిలాతు విడుదల చేయాలనుకున్నాడు. ఆఖరి విషయం అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు. నీ కష్టమేంటో నాకు చెప్తే నేనే కదా సిలువెక్కించేవాడిని, దించేవాడిని, నువ్వు కాదు. పిలాతు అంటాడు, నేనే కదా సిలువెక్కించేవాడిని, దించేవాడిని, నువ్వెవరు నన్ను సిలువెక్కించడానికి? పైకి చాటు రావాలి, నన్ను సిలువెక్కించాలంటే నీవు కాదు. ఆయన దగ్గర నుంచే నా కాటు రావాలి. యెహోవా దేవుడే సిలువెక్కమని చెప్పాలట. అప్పుడు నేను సిలువెక్కుతాను. నువ్వెవరు? నిజమే కదా. ఆయన బట్టి పాత్ర పిలాతు గట్టింపుచ్చినట్టు వాడు, ఎందుకు పలికినాడు వాడు. ఒక ఆయన వచ్చి, ఎందుకంటే ఒక దినాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు యేసు ప్రభువుని ఇచ్చాడు. ఆయన ఎలా వెళ్ళాలో అని చెప్పి ఆ సంఘ కాపరి అడిగినప్పుడు అప్పుడు అంటాడు, నువ్వు మళ్ళా తల్లి గర్భంలో మళ్ళా పుట్టాలన్నాడు. ఏదైనా పుట్టగలను ఈ వయసులో, సమాధి కూడా సిద్ధం చేసేసుకున్నాడు కదా అన్నాడు. అయితే వీటి ద్వారా ఆత్మ ద్వారా పొందుతాయి కానీ నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అలాంటి ఆయన పిలాతుతో అడుగుతాడు, నేను చేసుకుంటే కిందకు తెచ్చేసుకుంటాను, నా సమాధిలో పెట్టేసుకుంటాను ఆయన్ని అని అడిగినప్పుడు సరిగ్గా 3 అయింది. ఫేవర్ వచ్చి 7 మాటలు మాట్లాడిన తర్వాత ఆ చనిపోయినట్టు 3 గంటలు. అప్పుడే చనిపోయాడా అన్నాడు పిలాతు. అవును, చనిపోయాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే అంటున్నాడుగా, ఏమంటున్నాడుగా, మీరు ఆ పరిశుద్ధుని నీతిమంతుడు
నరహంతుడైన వారు నిరాకరించి నరహంతుడైన మనుషుని అనుగ్రహించమని జీవాధిపతి చెప్పి, ఎందుకంటే పరభాని విడుదల చేసి యేసులో స్వీకరించారు అని జీవాధిపతి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నరహంతుడైన మనుషుని విడుదల చేయమన్నా ఈ కనుగొనమని ఇది జీవాధిపతిని చెప్పిదని కానీ దేవుడు ఆయన మృతులలో లేదు మూడో దినాన్ని సజీవంగా లేపేశాడు ఆయన. అందుకు నేనే సాక్షిగా ఆయన నామం అందరి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎల్లీడు నవ్వుని బలపరిచి ఆయన వల్ల కలిగిన విశ్వాసం మీరు అందరూ ఏంటానికి ఈ పూర్ణ సృష్టి కలిగారు. ఎందుకంటే మనకి దేవుడు యేసు ప్రభు నామాన్ని బట్టి పూర్ణ సృష్టి కలిగింది. సువార్తతో మరియు ఆయన జీవాధిపతి సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఈ లోకంలో ఉన్న సంగతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు, పెద్దవాడు తండ్రికి వ్యవసాయం చూసుకుంటున్నాడు, చిన్నవాడు చదివిస్తున్నప్పుడు ఇంటర్మీడియట్లోకి డిగ్రీలకు వచ్చేసినప్పుడు హీరోలు అనుకుంటాడు. అందుకే అంటున్నాడు హీరోలు అనుకుంటాడు. అన్ని అలవాట్లు వచ్చేస్తాయి, చెడ్డ ఫ్రెండ్స్ తోటి అన్ని అలవాట్లు వచ్చేస్తాయి, పోగొట్టు పని సరిపోదు. అప్పుడు దేవుడు తండ్రికి అంటాడు, నాకు డబ్బు కావాలి, మరలా పోగొట్టుకు ఇచ్చాను, ఇంకా సరిపోలేదు, నా ఆస్తి నాకు ఇచ్చేయాలి. ఎందుకంటే అలాంటి అలవాట్లు ఉన్న వారికి గర్వము అహంకారం కూడా వచ్చేస్తారు. తండ్రి అన్న కూడా వినయ విధేయతలు ఉన్న వారికి నా ఆస్తి నాకు పంపకం చేశాను. ఆయన కూడా పంపకం చేశామనడానికి అది తండ్రి, కానీ ఆ తండ్రి ప్రేమించి బాబు ఇంకా కావాలంటే డబ్బులు ఇస్తారు, కానీ ఇలాంటి మాటలతో అన్నప్పుడు లేదు నేను నా ఆస్తి సగభాగం నాకు ఇచ్చేయాలి, ఇచ్చేసాను, లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు అందరూ ఏంటంటే చచ్చిపోతామన్న మాట ఎక్కువైపోయింది, దానివల్లే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అందుకే ఇచ్చేసాడు వాళ్ళ. అది తీసుకొని బొంబాయి పట్టణం వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఒక బట్టలో దిగి ఆస్తి అంతా కలిగిపోతుంది, కూర్చొని తింటే వంటలు కూడా కలిగిపోతాయి, కలిగిపోతున్నాయి. రోజు రోజుకి కూడా అలవాట్లు ఎక్కువైపోయి డబ్బు అయిపోతుంది, లక్షల మీద కోట్ల మీద డబ్బు అయిపోతుంది ఆ బట్టలు. ఆఖరి నిమిషంలో ఆయన బట్టలు కట్టవలసిన డబ్బు ఉంది, అతను పడుకొని నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతాము. బెల్లం చుట్టూ ఈగలా వస్తున్నారు ఫ్రెండ్స్. ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఈగలు ఎలా వెళ్ళిపోతాయో అలాగే వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళిపోయాడు. ఒక బట్టలుగా మిగిలిపోయాడు. ఇంటి దగ్గర అయితే పెట్కాపీ నచ్చినోడు గల 10 మంది పనులు వచ్చేవారు. ఇక్కడే వస్తారు, ఆకలి చేస్తుంది బాబు, 2-3 వచ్చి భోజనం వేయలేదు. అప్పుడు పందులు వేపుతున్న అతని దగ్గరికి వెళ్ళి నేను పందులు వేపుతాను, నాకు భోజనం పెడతావా అని. అంతమంది కడుక్కోవడం కూడా చేతగారు, అలాగే వేపు పెడతానన్నాడు. కానీ ఆకలి తట్టుకోలేక ఆ పందులు పుట్టు కూడా తినేద్దాం అనేటప్పటికల్లా అప్పుడు ఆ పరివాడు ఆ యజమానులు కొట్టేసి బయటకు తోసేశాడు. అప్పుడు 2 కాళ్ళు మీద 2 కాళ్ళు వచ్చుకొని తలకాయ పెట్టుకొని ఎదుస్తున్నాడు. తండ్రి, పరలోకపు తండ్రి, నీ ఎదుర్కొంటే నేను పాపం చేశాను, నా తండ్రికి నేను పాపం చేశాను, అందువల్ల నా తండ్రి దగ్గర ఎంతోమంది పరివారు ఉన్నారు, అందువల్ల అక్కడ భోజనం అందరూ కడుపునిండా తింటున్నారు, నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పి పొరుగు వచ్చేస్తున్నాడు. చిటుకుపోయిన బట్టలు సుఖి జుట్టుతో పరిగెట్టుస్తున్నాడు. కొడుకు వెళ్ళిన దగ్గర నుంచి కూడా తండ్రికి భోజనం సరిగ్గా తెలియదు. ఎందుకంటే బిడ్డల సంగతి తల్లిదండ్రులు తెలుసు. నా పెద్ద కొడుకు ఇలా ఉంటాడు, నా చిన్న కొడుకు ఇలా ఉంటాడు అని, నా కూతురు ఎలా ఉంటుంది అని తల్లిదండ్రులు తెలుసు. వాడి భోజన సంగతి తెలుసు, వాడి ప్రవర్తన తెలుసు తల్లిదండ్రులకి. నా కొడుకు డబ్బులు అయిపోయి ఉంటాయి, అందువల్ల ఏం తింటున్నాడు ఏమైపోయిందో తెలియదని చెప్పి ఏడుస్తున్నాడు. ఈ సమయంలో దూరం నుంచి చూశాడు. వాడు చూసి చాలా సంతోషపడిపోయాడు. చూసి మరి ఎరుగోపు తండ్రి అంత సంతోషపడిపోతే మరి పరలోకపు తండ్రి ఎంత సంతోషపడిపోవాలి. మనం చూసి నా బిడ్డ అందుకంటున్నాడు, 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుందన్నాడు. ఆయన చాలా సంతోషపడిపోతాడు ఒక పాపి మారితే. అలాగే ఇక్కడ కూడా తండ్రి పరిగెట్టుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అప్పుడు కాళ్ళు పట్టుకొని వేస్తున్నాడు. ఆయన నీకు నా పరలోకపు తండ్రి నేను ఘోరపాపం చేశాను, నన్ను క్షమించి నీ కుమారుడిగా నేను రాలేదు,
ఒక పనివాడిగా పెట్టుకోను, నేను ఆఖరి చచ్చిపోతున్నాను అన్నప్పుడు ఆ తల్లి చాలా చాలిపడిపోయి బాధపడిపోయి పనివాడి గురించి, ఎందుకంటే నా కొడుకు మారిపోయాడు. అందుకే అంటాడు కదా దేవుడు అక్కడ, సర్వాధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా. ఎందుకంటే మన మార్పు దేవుడు చూస్తాడు, తల్లిదండ్రులు చూస్తాడు, మనలో ఉన్న మార్పు ప్రతి మనిషి మారాలి అక్కడ. అందుకే వచ్చినాడు దేవుడు దాన్ని సంతోషపడిపోతున్నాడు ఆ మార్పును చూసి. అప్పుడు పనివాడిని పిలిచి అప్పుడు వాడు అంటున్నాడు, ఏమొచ్చినారు ముఖం పెట్టండి, కొత్త బట్టలు తీసుకొచ్చి స్నానం చేయించి బట్టలు ఏం చేయాలి, చెప్పులు పెట్టి వేసుకొని ఇలా చేయండి. ఎందుకంటే చెప్పులు కూడా లేవు, చిరుగుపోయిన బట్టలతో సిగ్గు చుట్టూ వచ్చాడు. అప్పుడు ఎద్దును గురించి ఇది ఏర్పాటు చేయండి అన్నాడు. ఈ లోపల పెద్ద కొడుకు వచ్చాడు. ఎందుకు మా ఇంట్లో ఎంత అట్టహాసంగా ఉంది, నేను వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇక్కడ అని పనివాడిని కూర్చోబెట్టాడు. ఈ తప్పుడు వచ్చాడని చాలా సంతోషపడిపోతున్నాడు మీ నాన్నగారు. అందుకే ఇద్దరు తెచ్చుకొని చెప్పాడు అని చెప్పినప్పుడు కోపం వచ్చింది అతనికి. పెద్ద కొడుకు వస్తాడు, ఎందుకంటే బిడ్డలకి కొంచెం తేడా కనబడుతుంది అక్కడ. అప్పుడు బయట ఉండిపోయాడు. అప్పుడు వెళ్ళి పనివాడని చెప్పాడు, మీ పెద్ద కొడుకు బయట ఉండిపోయాడు. అప్పుడు వస్తాడు, వచ్చి ఆయన దాని లోపల నా తమ్ముడు చెప్పుకొని వచ్చాడు కదా, మంచిగా మారాడు. దానిలో నాన్నగారు నాకు ఒకసారి ఒక మేకపిల్లని ఇచ్చారా, నా ఫ్రెండ్స్తో ఇంటి చేసుకోమని ఎప్పుడు ఇవ్వలేదు కదా నాకు. ఎప్పుడు కూడా ఆ చెడిపోయిన వాడికే ఇస్తారు అన్నీ కూడా. ఎందుకంటే తల్లిదండ్రులకి ఏంటంటే ఎవరు చెడిపోతారో, ఎవరు బాగుగా ఉండరో వాళ్ళే కావాలి తల్లిదండ్రులకి. వాళ్ళు బాగుపరచాలనుకుంటారు, బాగున్న వాళ్ళ గురించి ఆలోచించారు అక్కడ. అందుకే దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. ఆ కొడుకు ఎప్పుడైతే అలా అన్నాడు, నాయన ఇదంతా నీదే, వాడికి ఏం ఇవ్వద్దు, వచ్చిన ఒకటే పెడతాం మనం, వాడికి ఏం పక్కలేదు, అందువల్ల ఇదంతా నీకే, దా లోపల తమ్ముడిని చూసి మాట్లాడని చెప్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 31వ వచనంలో, అందుకతని కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నా వన్నీలు నీవి, మనము సంతోషపడి ఆనందించిన యుద్ధమే. ఈ నా తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ఎందుకంటే తప్పిపోయి దొరికాడు, అందువల్ల సంతోషపడు ఆనందపడు అని చెప్తాను. తండ్రితో మాట్లాడినప్పుడు అప్పుడు ఆ పెద్ద కొడుకు కూడా సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. అందువల్ల ఏంటంటే అన్నదమ్ములు నేను అక్కడికైనా సరే తల్లిదండ్రులు ఎవరు చెడిపోయి ఉంటారు, ఎవరు బాగుండరు, ఎవరు ఆరోగ్యం ఉండదు, అనారోగ్యం ఉంటుందో అలాంటి బిడ్డల్ని చూసుకున్నప్పుడు తగ్గిన వాడికి బాగోలేదు కదా, అందుకు అలా చూసుకుంటున్నారని మనం అనుకోవాలి. కానీ ఇంకో ఉద్దేశంతో మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆ తల్లి గర్భంలోనే పుట్టారు. అంతేకాదు ఒకరు పుట్టినా ఇద్దరు పుట్టినా ఆ తల్లి గర్భాన్నే పుట్టారు కాబట్టి, ఆ తల్లి రక్తం పంచుకునే పుట్టారు కాబట్టి మంచి కలిగి ఉండాలి. దేవుని పరిస్థితుల్లో